ఎస్వి రంగారావు గారి యొక్క 106వ జయంతి సందర్భాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తమ్ముడు రాము గాని ఇతర బృందం అంతా కూడా సేవా సమితి అందరూ ఎస్వి గారి సేవా సమితి అందరూ కూడా ఇది ఒక సొంత కార్యక్రమం లాగా చేసేందుకు వారందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరల బాబ్జీ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి దర్శ సోమేశ్వరరావు గారికి, అదేవిధంగా మానేటి బాబ్జీ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ మరి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఒక సేవా సమితి కాకుండా ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్వి గారికి మరి భారత రత్న ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ని ముందుకు తీసుకురావడం అది అర్శనీయం. ఎందుకంటే అటువంటి మహానటుడిని మళ్ళీ మన తెర మీద ఈ రోజు వరకు చూడలేదన్నలో అతిశయం లేదు. ఆయన నటించిన పాత్రల్లో కన్నీరు తిప్పించే పాత్ర 12 కాపురం గాని, మరి తాత మనోడు గాని మనం రోధించిన సందర్భం చిన్న వయసులో. అలాంటి మహానటుడు, పౌరాణిక నటుడు, మరి యమధర్మరాజు పాత్ర తిరుగులేని నటుడు. మరి అలాంటి నటుడికి ఇవాళ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కూడా నేను కూడా భావిస్తూ, ఈ రోజు ఏదైతే అడిగారో మీరు, నేను ఈ రోజే నా లెటర్ హెడ్ మీద భారత రత్నకి డిమాండ్ చేస్తూ మీరందరూ రిక్వెస్ట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీజీకి, మరి బీజేపీ పార్టీకి ఈ రోజే నా లెటర్ మీద అందజేస్తాను. అదేవిధంగా సీఎం గారికి అయితే మేము ఎల్లప్పుడు ఇస్తాం. మరి భారత రత్న ఇవ్వాలంటే మరి మనం ఎంపీ గారికి ఇవ్వాలి కాబట్టి నేను కూడా ఆయనకి రిప్రజెంటేషన్ చేస్తూ ఆ లెటర్ ని మరి లోకల్ నాయకుడు తాతాజీ గారికి, మరి సోమేశ్వర గారికి, బీజేపీ పార్టీ మీద కూడా ఈ బుధస్కంధాల మీద వేసుకోండి. మరి ఇది నేను చేసింది ఈ రోజే చేస్తాను. మళ్ళీ ఇప్పుడే నాకు కూడా వస్తే ఆ లెటర్ ని టైప్ చేయించి 2 కాపీలు చేసి, ఒకటి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, ఇకున్న మన మంత్రి గారు ఎవరైతే వర్మ గారు ఉన్నారో శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారికి ఆయన కూడా రిక్వెస్ట్ గా ఒక లెటర్ రాసి, మరి ఇది ఒక మహానటుడికి మనం చేసుకునే చిన్న సత్కారం. ఆయన లేనప్పుడు ఏంటి అని అనుకోవచ్చు. లేకపోయినా చాలా మందికి వాళ్ళ పద్మశ్రీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనుషులు చనిపోయిన తర్వాత కూడా మహావీర చక్ర తీసుకునే వాళ్ళు ఉన్నారు, భారత రత్న తీసుకునే వాళ్ళు ఉన్నారు. దాంట్లో భాగంగా కన్సిడర్ చేసి మరి ఎస్వి రంగారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి నేను కూడా ఒక శాసనసభ్యుడిగా మా తాడిపూడి కాన్స్టిట్యూన్సీ ప్రజల అభిలాష మేరకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాంతో పాటుగా నేను ఈ రోజే ఆ లెటర్ ని డ్రాఫ్టింగ్ చేసి మీకు అందజేస్తాను. ఆ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. నా ప్రయత్నంలో లోపమే ఉండదు. నేను శాసనసభలో అవకాశం ఇచ్చినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఆ లెటర్ ఇస్తాను, బాధ్యత కూడా లెటర్ ఇస్తాను. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మనందరూ పాత్రదారులు. ఇవాళ ఒక్కరు చేసినట్టు కాదు, ఈ విగ్రహాన్ని నాలాంటి వాళ్ళు చాలా మంది కోఆపరేట్ చేశారు. కానీ ఆ బాబ్జీ చెప్పినట్టు ఓపెనింగ్ కి మీ ఇద్దరం కూడా మాకు రాలేని పనులు, కనీసం మాకు ఇన్విటేషన్ లేదు, మాట్లాడే అవకాశం లేదు. కానీ విగ్రహం పెట్టించింది మేమే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ అక్కడ ఎవరిని డయస్ మీద కూడా పిలవలేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో మరి వెనక్కి వెళ్ళాం కాబట్టి 5 సంవత్సరాలు కూడా మరి భారత రత్నకి 10 సంవత్సరం కూడా గుర్తు చేసుకుని అందరూ మనం వాళ్ళు ఇచ్చేందుకు మనం ప్రయత్నించేది. ఇవ్వకపోతే ఇస్తే ఆ భగవంతుడి దగ్గర మన కోరిక నెరవేరినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆలస్యం లేకుండా ఈ రోజే మనం లెటర్ పెడదాం. మరి అది ప్రధానమంత్రి గారు కూడా మరి ఫోర్స్ చేసి, మరి మన వర్మ గారికి తెలియదు కదా ఆయనకి, మరి ఎస్వి రంగారావు గారు అంటే ఏంటని చెప్పి నాదులు కావాలి మనకి. అది వర్మ గారిని ఇంకా బీజేపీ నాయకుల్ని మరి ఇండియా వచ్చిన కొంతమందిని పంపించి రిప్రజెంటేషన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం. అది ఖచ్చితంగా మీ అందరూ ఒక న్యాయమైన కోరుకోరు, అది ఖచ్చితంగా చేద్దాం. పెద్దమన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ సన్మానాలు కలిగి సమయం లేదు. ఎందుకంటే ఊరు పరిస్థితి అర్థమవుతలేదు, ఎక్కడ రూపాయి లేదు. ముఖ్యమంత్రి గారికి ఏం తెలియట్లేదు. ఆయన అన్నా క్యాంటీన్ అనేది ఒక కళ ఆయనకి. అది ఓపెన్ చేస్తే 184 కోట్ల కోసం ఎత్తుకోవాల్సిన పరిస్థితి. అంటే అలాంటి మొత్తం గొడవ చేశారు. పురపాలక సంఘాల నుంచి 3,000 కోట్లు వెళ్ళిపోయింది. ఆర్థిక సంఘాల నిధులన్నీ వెళ్ళిపోయినాయి. ఎక్కడ బ్యావరేజ్ కార్పొరేషన్ 2,800 కోట్లు అప్పులు ఇచ్చారు. అసలు ఎక్కడ కూడా వెసులుబాటు లేకుండా దీన్ని ఎక్కడ అప్పు కూడా తేలేని పరిస్థితి తీసుకొచ్చిన ఈ రాష్ట్ర దుస్థితి నుంచి మరి ఆయన కొంత టైం ఇచ్చిన తర్వాత మనం ఏ కోరికన్నా కోరాలి. కాబట్టి మన సన్మానాలు ఏంటి, ఈ ఊరికైనా పనిచేసిన తర్వాత నిజాయితీ పరిపాలన అందిన తర్వాత దానికి అర్హత ఉంటుంది మనకి. ఇప్పటికే ఓట్లు వేశారు, గెలిపించారు, బాధ్యత పెట్టారు. మళ్ళీ నాకు సన్మానం చేసి బాధ్యతలు పెట్టకుండా నాకు సన్మానాలు ఇవ్వద్దు. ఈ ఊరికి పనిచేశాక నాకు వెళ్ళిపోతే సన్మానం చేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.